మనం క్యాబేజ్ పొడియలు చేసుకుంటున్నాం. క్యాబేజ్, బీన్స్, ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకుతో. క్యాబేజ్ని చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. బీన్స్ ఒక 20 బీన్స్, 2 ఆనియన్స్. వుడ్ రస్ట్ గ్రౌండ్నట్ ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ అయింది. పచ్చిపప్పు, పెసరపప్పు, పొట్టైన పెసరపప్పు వేసుకొని వేయించుకుంటున్నాం. ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. అన్నీ వేగుతున్నాయి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కట్ చేసుకున్న 1/2 కప్ బీన్స్ వేసుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం. బీన్సే ఒక 10 to 15 మినిట్స్ వేగాలండి. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజ్ 1 కప్ వేసుకుంటున్నాం. ఫుల్ కప్. క్యాబేజ్ బాగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు. బాయిల్ చేసి వేయకూడదు ఈ కర్రీకి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇది లైట్ ఫుడ్ అండి. లైట్గా ధనియాల జీలకర్ర పొడి వేసుకుంటున్నాం. అది కూడా ఫ్లేవర్ కోసం. కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు కదా. క్యాబేజీ పొరియలు అయిపోయింది.